హలో అండి, ఈ వీడియోలో ఒక సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చేయడం ఎట్లాగా చూపిస్తాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. దీనికి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 35 సైజ్ 3 టక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ అండి. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే ఫీజింగ్ బక్రం తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3/4 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్ డెప్త్ ఏమో 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. కింద నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. పైన 3/4 ఇంచెస్, కింద 3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేసి బాక్స్ మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ దగ్గర ఇట్లాగా స్లాంట్గా లైన్ మార్క్ చేస్తామండి. మనం ఫీజింగ్ బక్రం తీసుకుంటాం కదా, అందుకనేసి ఒక 1/4 ఇంచ్ నెక్ ఇట్లా మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ కిందికి ఇట్లాగా డ్రా చేస్తాము స్లాంట్గాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్. జస్ట్ ఇక్కడ ఒక స్లాంట్ లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది జస్ట్ ఇది ఇట్లాగా స్లాంట్గా మార్క్ చేసుకొని ఇది కట్ చేసేస్తామండి. నెక్స్ట్ ఈ ఫీజింగ్ బక్రం ఇట్లా కట్ చేసేస్తాము. మనకి ఈ బ్యాక్ పార్ట్కి 4 పీసెస్ వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ డిజైన్ అండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఏదైతే ఉందో కట్ చేసామో ఫీజింగ్ బక్రము అది ప్లేస్ చేసుకుంటామండి. ఇట్లాగా ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వీ షేప్, ఇది కూడా అంతే మనం మార్క్ చేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటామండి. ఇది పైన మనకి ఆర్మ్ హోల్ దగ్గర. దీనికి శారీలో వచ్చింది కాకుండా నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాను. సో ఇది కూడా ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పీసెస్ కట్ చేసేస్తామండి. మనకి బ్యాక్ పార్ట్ డిజైన్ బట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవడమో లేకపోతే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడమో చూసుకోవాలండి. మ్యాక్సిమం ఎక్కువ కూడా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అవి కట్ చేసుకున్నాకే మనకి పీసెస్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. లేకపోతే 1 మీటర్ లైనింగ్ అయినా సరిపోదు. ఇట్లా చిన్న డిజైన్ ఉన్న వాటికి మాత్రం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. నేను కింద బార్డర్ వదిలేసి ఇక్కడ దీనికి మనకి బ్లౌజ్లో వచ్చిన పీసే యూజ్ చేస్తున్నాను ఈ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వీ షేప్ ఉండేది కదా, దానికి నేను బార్డర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది బార్డర్ పీస్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కాస్త ఈ షేప్ వచ్చింది కదా మనకి, దీనికి వచ్చేసి ఇది పింక్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఇది బెనారస్ మెటీరియల్ టైప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ కింద ఉంచేసి ఫీజింగ్ బక్రం ఇట్లాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా కింద ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము. ఒక 1/4 ఇంచ్ ఇట్లా గ్యాప్ ఉంచేసి ఇది కట్ చేసేస్తామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లాగా టర్న్ చేసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ ఒకటి అటాచ్ చేస్తాము. సేమ్ ఇట్లాగే ఇంకొక పార్ట్ కూడా, ఇది రైట్ సైడ్ పార్ట్, అట్లాగే లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వీ షేప్ వచ్చింది కదా, ఇది ఫస్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా లైనింగ్ కింద పైన వచ్చేసి ఫీజింగ్ బక్రం అటాచ్ చేసుకొని కంప్లీట్గా మనకి
ఈ ఫీజింగ్ బక్రం అటాచ్ చేసేయాలండి, లేకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని ఇట్లాగా అడ్జస్ట్ చేసుకొని మిడిల్ దగ్గర ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి. ఇట్లాగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు. జస్ట్ ఇది ఇక్కడ ఇట్లాగా స్టిచ్ వేస్తాము. ఇది కట్ చేస్తాం ఎక్స్ట్రాస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బార్డర్ వచ్చేసి ఇట్లాగా కింద ఉంచేసి పైన ఫీజింగ్ బక్రం ప్లేస్ చేసుకొని ఇది ఇక్కడ ఇట్లాగా స్టిచ్ వేస్తాము. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేస్తామండి. ఇట్లాగా ఇది టర్న్ చేసేస్తాము. సో ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము. మనకి లైనింగ్ నుంచి పైనుంచి చూస్తే ఫీజింగ్ బక్రం ఎక్కడి వరకు ఉందో తెలుస్తుంది కదా, దాని మీద ఒక స్టిచ్ వేసేస్తామండి. అంటే మనకి కింద ఫ్యాబ్రిక్ ఎక్కడికి అటాచ్ చేయాలో తెలుస్తుంది దీనివల్ల, ఇట్లా స్టిచ్ వేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేస్తాము. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేస్తామండి. ఇక్కడ మన కింద అంటే లైన్ ఎగ్జాక్ట్గా ఫీజింగ్ బక్రం అటాచ్ చేసాం కదా, ఆ స్టిచ్ కనపడుతుంది కదా, దాని మీద మార్క్ చేశానండి. అట్లాగా మార్క్ చేసి ఇట్లాగా లేస్ అనేది అటాచ్ చేసేస్తున్నామా. సో ఇవి చిన్న కర్వ్స్ ఇట్లా ఇవ్వడం వల్ల మనకి టర్నింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా పింక్ కలర్ పీస్ ఒకటి తీసుకుంటామండి. మనకి సారీ పన్న ఎంత ఉందో అంత పన్న వస్తుంది. ఇది మిడిల్కి ఇలా కట్ చేసేసి ఇది ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని జస్ట్ ఇవి 2 పార్ట్స్ కూడా ఇట్లా అటాచ్ చేసేస్తాము. ఇది ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇది విడ్త్ వచ్చేసి ఇది 2 ఇంచెస్ అండి. జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిల్స్ పెట్టేసుకుంటామండి. ఇట్లాగా ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇట్లాగా, అంటే 1 ఇంచ్ అనమాట అండి. 1/2 ఇంచ్ లోపలికి వెళ్తుంది, పైకి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ వస్తుంది. సో మనకి ఒక ఫ్రిల్కి 1 ఇంచ్ పడుతుంది. ఇట్లాగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ బార్డర్ అటాచ్ చేసాం కదా, దాని కింద ఇట్లాగా ఫ్రిల్స్ అనేది అటాచ్ చేస్తామండి. సేమ్ ఇవే ఫ్రిల్స్ నేను టాజల్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేశాను. టాజల్స్ ప్రిపేర్ చేసి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మనకి మిడిల్ పార్ట్ రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ అండి. దీన్ని కూడా ఫస్ట్ ఇట్లాగా లైనింగ్ మీదకి ఫీజింగ్ బక్రం ప్లేస్ చేసుకొని ఇట్లాగా స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లాగా ప్లేస్ చేసుకుంటామండి. మిడిల్ ఫీజింగ్ బక్రం ఉంటుంది, కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, పైన వచ్చేసి లైనింగ్ అండి. జస్ట్ ఇది మొత్తం అంతా కూడా ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. మిగతా అన్నిటికీ టర్న్ చేసామండి, కానీ దీనికి డైరెక్ట్గానే చేసాము, ఎందుకంటే ఈ బార్డర్ డైరెక్ట్గా ఇక్కడ ఇట్లాగా అటాచ్ చేసేస్తాము.
మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కాస్త కదలకుండా పిన్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదండి. సో ఇక్కడ స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లేస్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఇంకా ఈ లేస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ ఇక్కడ అటాచ్ చేసేస్తాము. ఇది రైట్ సైడ్ అండి. అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా అటాచ్ చేయాలి. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లేసు అటాచ్ చేసుకోవాలి ఇట్లాగా. నెక్స్ట్ కూడా ఇటువైపు ఇట్లాగా ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లేస్ అటాచ్ చేస్తాము. సో ఈ బ్లూకి పింక్ కలర్ అటాచ్ చేయడం వలన లుక్ అనేది బ్లౌజ్ కంప్లీట్గా లుక్ మారిపోయిందండి. ఇది బ్యాక్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం 1/4 ఇంచ్ మార్క్ చేసాం కాబట్టి ఇంకా అటు సైడ్ కట్ చేయక్కర్లేదు. ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం ఇట్లాగా మార్క్ చేసుకొని బ్యాక్ టక్స్ వేసేసుకొని కింద పైపింగ్ అటాచ్ చేసుకుంటామండి. వన్స్ మనకి బ్యాక్ టక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తాము. జస్ట్ ఇట్లాగా బ్యాక్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాము. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లేస్ అటాచ్ చేస్తామండి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి. ఫ్రిల్స్ అటాచ్ చేస్తాను. బ్యాక్ పార్ట్లో కూడా అందుకే ఫ్రిల్స్ పెట్టాను. మిడిల్లో నేను ఒక ప్యాచ్ ఒకటి పెట్టుకున్నానండి. దీనివల్ల లుక్ అనేది చాలా బాగుంది. ఇవి వచ్చేసి టాజల్స్ అండి. సేమ్ ఫ్రిల్స్ యూజ్ చేశాను. మనకి సారీలో ఏవైతే యూజ్ చేసామో బ్లూ అండ్ పింక్ అండ్ ఫ్రిల్స్ను గోల్డ్ కలర్ లేస్ ఒకటి యూజ్ చేసి ఇట్లా టాజల్స్ ప్రిపేర్ చేశాను. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. 3 టక్స్ ప్యాటర్న్ ఇచ్చాము. Thanks for watching and please do like, share and subscribe to Vijaya Bharathi Designs.